అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. సన్నబ్బకాసురుని చూస్తున్నట్టుందిరా. సర్లే నేను ఆఫీస్కి వెళ్తున్నా. వెళ్ళు. నువ్వు లాగించరా. ఒరేయ్ తినే తిను. ఇదెందుకు? ఇది కూడా తీసుకో. తినే మొత్తం తినే. గుడ్ మార్నింగ్ గోపి. గుడ్ మార్నింగ్. ఏంటి సుబ్బారావు ఇంకా రాలేదా? రాలేదు, నడుము విరిగింది. ఏ కాల్ చేరాడా? కాదు, వాళ్ళ ఆవిడ దగ్గర నోరు జారాడు. ఏమని? రెండో సెటప్ ఉందని. అందుకని నడువు విరగొట్టేసిందా? అవును, నడు ఉంటేనే కదా సెటప్ ఉండేది. గుడ్ మార్నింగ్ సార్. ఇవిగోండి సార్ మీకు వచ్చిన లెటర్స్. ఏంటి గోపి ఇన్ని లెటర్స్? అదే నాకు అర్థం కావట్లేదు. గౌరవనీయులైన గోపీకృష్ణ గారికి నమస్కారములు. పెళ్లి పందిరిలో మీ యాడ్ చూశాం. మీ క్వాలిఫికేషన్స్, మీ ఉద్యోగం మాకు నచ్చాయి. మిమ్మల్ని మా అమ్మాయికి చేసుకోవాలనుకుంటున్నాం. మీకు మా అమ్మాయి ఫోటో వివరాలు పంపుతున్నాం. మీకు నచ్చితే మిగతా విషయాలు పెళ్లి చూపుల్లో మాట్లాడుకుందాం. ఏంటి, పెళ్లి పందిరిలో యాడ్ ఇచ్చావా? నేను ఇవ్వలేదు. మా బామ్మ ఇచ్చి ఉంటుంది. ఎవరిస్తే ఏంటి, కవర్లు వచ్చాయి కాబట్టి చించి చదివేస్తే ఓ పని అయిపోద్ది. చదవండి అయ్యా, ఫిగర్ బాగుంటే చెప్పండి. పిల్ల పెద్ద బాగోలేదు, నాకు నచ్చలేదు. పేరు అనంతలక్ష్మి, ఊరు అనంతపురం, హైట్ 5.6, వెయిట్ 56, చదువు బిఏ, స్పెషల్ నోటు పిల్లలిద్దరు, కోరినంత కట్నం ఇవ్వండి. ఆహా. ఇట్లు అనంతలక్ష్మి, ఎక్స్ వైఫ్ ఆఫ్ చౌడప్ప. హె, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే పిల్ల పుట్టడం అంటే ఇదే. చేసేసుకో, ఆ, కష్టపడి మళ్ళీ నువ్వు పిల్లల్ని కనక్కర్లేదు. ఆ పని ఏదో నువ్వు చేయి. చెయ్యొచ్చు కానీ వెంకటలక్ష్మి ఒప్పుకోదు. ఆవిడెవరో? వాళ్ళ ఆవిడ. ఉమ్. వీడి అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆఫీసులో ఉన్నట్లే ఉంటది. ఏ ఏమంటే ఈ ముఖం మన ఆఫీసర్ తుంచు ముఖం చెంచేశ్వరే గడి ముఖానికి దగ్గరలో ఉంది. నమస్తే సార్. మీకు 100 ఏళ్ళు ఆయుష్ సార్. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. విన్నాను. నాకు తెలుసురా నీకు నేనంటే ఎంత అభిమానం. ఏమిటిదంతా? మన గోపికృష్ణకి పిల్ల సెటప్ చేస్తున్నాం. అదే పెళ్లి చేయడానికి. ఓహో, ఏమయ్యా గోపి, ఆఫీస్ని మ్యారేజ్ బ్యూరో చేసావా? అయినా పెళ్లి పందులో యాడ్ ఇచ్చినోడు ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు? ఆ యాడ్ నేను ఇవ్వలేదు సార్, మా బామ్మ ఇచ్చింది. మీ బామ్ ఇచ్చినా మీ తాత ఇచ్చాడు నాకు అనవసరం. ఇంకోసారి ఇలాంటి కవర్స్ ఆఫీస్కి వస్తే నీ ట్రాన్స్ఫర్ కవర్ చేతికి వస్తుంది. మైండ్ ఇట్. నీతో పర్సనల్ గా మాట్లాడాలి, లోపలికి రా. నాతో మేనేజర్ గారు పర్సనల్ గా మాట్లాడాలట. పర్సనల్ గా కాదు, లోపలికి వెళ్ళి తెలుస్తుంది. ఓ బామ్మా, బామ్మా ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? ఎనర్జీ పోద్ది. మెల్లిగారు. మెల్లగా పిలవడానికి ఇదేం సిల్లీ మ్యాటర్ కాదు. సీరియస్ మ్యాటరా? ఏమిట్రా, ఏమైంది? పెళ్లి పందిరిలో నా గురించి యాడ్ ఇచ్చావా? ఇచ్చాను. నాకు చెప్పకుండా యాడ్ ఎందుకు ఇచ్చావు? చెప్తే ఇవ్వనివ్వవు కదరా. ఆహా, అందుకని చెప్పకుండా ఇచ్చేస్తావా? అయినా యాడ్లో ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు? ఈ రోజు నా పెళ్లి ఒక టాపిక్ అయిపోయింది. అందరూ పెళ్లి గురించి సలహా ఇచ్చేవాళ్లే. అలా ఇవ్వాలనే ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను. అందరూ చెప్తేనైనా తొందరగా పెళ్లి చేసుకుంటావేమోనని. ఎవరో చెప్పినంత మాత్రం నేను చేసుకోను. నేను చేసుకోవాలనుకున్నప్పుడు, నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నేనే చేసుకుంటాను. ఎలా? ఒరేయ్, పెళ్ళామంటే నిన్ను బాగా అర్థం చేసుకొని నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేదిరా. నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి కావాలంటే ఈ జన్మలో నీకు అలాంటి అమ్మాయి దొరకదు. దొరికినప్పుడే చేసుకుంటాలేవే. వీడిని నాకు అప్పచెప్పి వాళ్ళిద్దరు మాత్రం హాయిగా పైకి వెళ్ళి కూర్చున్నారు. చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచినందుకు వీడికి నేనన్నా నా మాటలన్నా లెక్కలేదు. నేను చస్తే గాని వీడికి నా విలువ తెలీదు. అమ్మో, మ్యాటర్ చావుల దాకా వెళ్ళిపోయింది. ఇంకా మనం రంగంలోకి దిగవలసిందే. జామ్. రే గోపి, నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి. అంటే మళ్ళీ రాయబారానికి పంపిందా? లేదు, నేనే వచ్చాను. ఎందుకంటే నాకు దాని వెర్షనే కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వే కొంచెం అర్థం చేసుకో. కొంచెం కాదు, పూర్తిగా అర్థం చేసుకున్నాను. కానీ నన్ను మీరే అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్నాను రా. అడగందా అమ్మాయినా ఎలా పెట్టదో, పరిచయం లేని అమ్మాయి అయినా అలా అర్థం కాదు. అర్థం కావాలంటే పరిచయం చేసుకోవాలి. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో కూర్చుంటే సరిపోదు, వెళ్ళి వెతుక్కోవాలి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. నీకు కాబోయే పెళ్ళం ఎక్కడో ఉండే ఉంటుందిరా. ఎక్స్క్యూజ్ మీ. యా, ప్లీజ్ కమ్. ఐఎమ్ ప్రియా. ఐఎమ్ గోపీకృష్ణ. ఐఎమ్ ఎంఎస్ వీడ్ గ్రాండ్ ఫాదర్. శ్రీమిత్ర ఎస్టేట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం నేనేం చేయట్లేదు. చేసుకుంటే వీడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న మంచి సంబంధాలు ఉన్నాయా? మా దగ్గర ఉండేవన్నీ మంచి సంబంధాలేనండి. ఇప్పటి వరకు మా బ్యూరో తరఫున చాలా పెళ్లిళ్ళు చేశాం. ఇంతవరకు ఏజెంటా విడాకులు తీసుకోలేదు. ఓ,
అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా బ్యూరోని సెలెక్ట్ చేసుకుంటారు. నిజమండి, నిజంగా నిజమండి. ఇప్పుడు కాదని ఎవరు చెప్పారండి? ఈ ఫామ్ ఫిలప్ చేయండి. ఇలాగే ఫీజ్ 5000. నాకు తెలుసు, చాలా తోటలు కట్టా. ఇంతకీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏంటది? అదేనండి కట్నం. చచ్చా, నా కట్నం తీసుకునే ఉద్దేశం లేదండి. ఆ అమ్మాయి నచ్చితే చాలు. నిజమండి, నిజంగా నిజమండి. వాడు అంతేనమ్మా, అమ్మాయి నచ్చితే చాలు. కానీ అమ్మాయి నచ్చాలి. నచ్చాలంటే బాగా అందగత్తే ఉండాలి, బాగా చదువుకోవాలి, తెలివైందై ఉండాలి, అన్నిటిని మించి అనుకు ఉండాలి. ఎరా ఇయ్యనా? ఇవన్నీ ఉన్న ఫోటోలు ఏమైనా ఉంటే ఇయ్యమ్మా. 1 minute. ఓకే. ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూడగానే అన్ని ఓకే చేసేద్దు. దొరకూర ఎక్కడ దొరుకుతాయి పెంచోడా. సర్లే. ఇక్కడ సంతకం పెట్టరా, నేను పెడితే బాగోదు. దీనిలో అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఈ అమ్మాయి పేరు నేహ, జూబ్లీ హిల్స్ కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ అయితే లోన్లు బాగా తీసుకోవచ్చు. ఊరికేనా అంటారు. ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు భావన, స్టడీస్ కంప్లీట్ చేసి డాన్స్ స్కూల్ రన్ చేస్తుంది. ఫ్యూచర్లో నీ ఉద్యోగం పోయినా మధ్యలో వాయించుకు బతికేయచ్చురా. నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా? అలాగే. ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు సావిత్రి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు, కానీ ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మరి ఆ ఫోటో ఎక్కడ ఎందుకుంది? వాళ్ళ పేరెంట్స్ ఎలాగైనా పెళ్లి చేయాలని, ఓ అందుకే. సరేనండి, ఈ ముగ్గురు అమ్మాయిలు ఓకే. అయితే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి చూపులు అరేంజ్ చేయమంటారా? వద్దండి. అదేంటి, వాళ్ళని చూడరా? చూస్తాను, పెళ్లి చూపుల్లో కాదు, బయట. నేను చేసుకోబోయే అమ్మాయి ఎలాంటిదో పెళ్లికి ముందే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకుని తర్వాత చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదండి. ఈ ముగ్గురులో ఎవరు ఫైనల్ గా నచ్చితే వాళ్ళని చేసుకుంటాను. మిగిలిన ఇద్దరికి వేరే సంబంధాలు చూడండి. నా విషయం వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళకి వేరే సంబంధాలు చూడొద్దు. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తున్నారు? నా వల్ల మీకు గాని మీ బ్యూరోకి గాని ఎటువంటి ప్రాబ్లం రాదు. నిజమండి, నిజంగా నిజమండి. ఓకే. వాడు అంతేనమ్మా. ఫీజు ఇదిగో, నువ్వు దారా. దా. అంతే, వస్తామండి. భాగ్యం, వసే భాగ్యం, వసే నా దౌర్భాగ్యం. వస్తున్నానండి. వటి చేతులతో ఊపుకుండా రాకుండా ఒక చుక్క కాఫీ పట్టరా. అలాగే. తీసుకోండి. ఉమ్. ఆ? ఇదేమిటే కాఫీ కప్పు ఇవ్వకుండా ఖాళీ కప్పు ఇచ్చావు? మీరే కదండి చుక్క కాఫీ పట్టరా అన్నారు, అందుకని చుక్కే తెచ్చాను. నీ అమ్మ కడుపు మాడ, ఏదో మాట వరుస కంటే ఇంకదే చేస్తావా? చుక్కంటే చుక్కే కాదు, కప్పు నిండా తెచ్చి చావు. అలాగే. చావంటే చచ్చావు. కాఫీ పట్టరా. అబ్బా. ఆ? ఎందుకా కంగారు? నెమ్మదిగా చూసి నడవచ్చు కదా. ఉమ్. అదేమిటా నత్తనాడక? మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు. మెల్లగా అంటే నీ ఆ దేవుడు నీకు 6 అడుగులు బాడీతో పాటు ఆ రంగంలో బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నే. వెళ్ళి తొందర కాఫీ పట్టరా. అలాగే. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? సావిత్రి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు, నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే, మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు మొయ్యలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణ్ణి చేసుకో. సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను.
అంటే జీవితాంతం జయలలితలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉండలేను, కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఏ? మామయ్య చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం అన్నావు, ఇప్పుడు దీని పెళ్లిడి వచ్చాక నన్ను పట్టించుకోవే. ఏం చెప్పమంటావురా, చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులా ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులా అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద పేసన కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను, తిందువు గాని పండు. కర్మ. ఇదిగా అదిగో వస్తుంది. త్వరగా బండి స్టార్ట్ చేసి ఫాలో చేద్దాం. ఈ రోజే ఫాలో అవడం ఎందుకు? ఆ అమ్మాయి ఇల్లు ఇదని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బ్యాంక్. అమ్మాయి స్కాచ్ విస్కీ లాగా ఉంది. వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో. ఓకే వెళ్ళు. సార్, మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బ్రహ్మాండంగాను. ఇదిగో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి తీసుకురండి. అలాగే. ఏమండి నీళ్లు తీసుకోవచ్చా? తీసుకోండి. ఇదేంటంటే వాటర్ కోకులో మిక్స్ చేస్తున్నారా? స్ట్రాంగ్ గా ఉంటాను. కోక్ స్ట్రాంగ్ గా ఉంటావేంటి? అది మీకు అర్థం కాదు కానీ ఆ. ఇదిగోండి అప్లికేషన్. అంతా బానే ఉంది కానీ ఆ, ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి. నేను పెడతాను. నీకు అకౌంట్ ఉందా? లేదు. మరి అయితే కుదరదు. అయితే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను. నీకు కూడా ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి. మరి నేను పెడతాను. నీకు అకౌంట్ ఉందా? లేదు. అయితే కుదరదా? మీకు అకౌంట్ ఉందా? ఉందా? మరి మీరు పెట్టొచ్చు కదా. పెట్టను. ఏ నాకు ఇష్టం లేదు. అయితే నేహ గారితో పెట్టించుకోవచ్చా? పెడితే పెట్టించుకోవచ్చు. ట్రై చేస్తాను. ఇటువంటి ఇదిగో వెళ్ళి పెట్టిందిరా. సరే, టైం వేస్ట్ అవ్వకుండా మా వాడు వచ్చే లోపల ఒక ఏటీఎం కార్డు ఇవ్వండి. అకౌంట్ ఉందా? అకౌంట్ లేదు. దానికి కూడా అకౌంట్ కావాలి. దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అని శాంతంగా చెప్పొచ్చు కదా. ఏది ఒకసారి ట్రై చేయండి. వస్తుంది, రండి. దానికి కూడా అకౌంట్ కావాలి సార్. అది కస్టమర్స్తో అలా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఏంటయా బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి? బాటిల్ ఎవరికి కావాలయా? వాటర్ పట్టుకెళ్తున్నా. అదే సార్, వాటర్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి? వాటర్ ఎవరికి కావాలయా? బాటిల్ పట్టుకెళ్తున్నా. అదే సార్, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతారేంటి? వాటర్ బాటిల్ పట్టుకుపోతున్నారంటే శాంతంగా అడగచ్చు కదా. ఏది ట్రై చేయి. వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి సార్? అవసరం కాబట్టి. ఇంత చిన్న విషయం తెలుసుకోలేకపోయినా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ గోపీకృష్ణ. ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మంత్లీ శాలరీ 15,000, ఇయర్లీ బోనస్ 15,000, ఓన్ హౌస్ ఉంది, ఓన్ బైక్ ఉంది. మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ పెడితే. నేనా? మీరెవరో నాకు పరిచయం లేదే. పరిచయం ఏముందండి, చేసుకుంటే అయిపోతుంది. అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా? మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నారు. మీ ఇష్టం, పెడితే పెట్టండి, లేకపోతే లేదు. హలో, ఆ, ఆ అప్లికేషన్ ఇవ్వండి. నాకు తెలుసండి మీరు పెడతారని. నేహ, చాలా మంచి పేరండి. థ్యాంక్స్ అండి. ఓకే. అమ్మాయి భలే ఉందిరా. ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డాన్స్ స్కూల్లో చేర్పించాలి. ఎవరినో ఎందుకు నన్ను చేర్పించేయా? నిన్న ఈ వయసులోనా? ఏ ఏజ్ ఓల్డ్ గాని బాడీ గోల్డ్ తెలుసా? కావాలంటే సాగర సంగమంలో సాంగ్ పెట్టు, కమలహాసం లాగా నూతి మీదకి తకిట్ట తకిట్ట తందానా అని పాడతావు. నువ్వు నూతి మీద ఎక్కక్కర్లేదు, గోతులోకి దూకక్కర్లేదు, కానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు. ఎవడాడు? చెప్పను, జాయిన్ చేసి చూపిస్తా. ఎస్, ఐ సీ. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. అన్న ఒక 500 అన్న. 5 నిమిషాలు 500. అని కడుపుసాల కూడా మొత్తం తిన్నాడన్నా. ఆడు గట్లనే తినాలి, నువ్వు గిట్లనే ఇయ్యాలి, నేను గిట్లనే అమ్మాలన్న. 500కి ఐస్ క్రీమ్ తినేసావా? ఇంకా ఉంటే ఇంకా తినేవాడిని.
ముందు డబ్బులు ఇచ్చేసిరా. మా నాయనే రేపటి నుంచి 1000 రూపాయల సరుకులు తెస్తారా నాయన? ఇదిగో థ్యాంక్స్ అన్న. ఉఫ్. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. వాట్? ఈ కుర్రాడికి డాన్స్ నేర్పించాలా? ఈ బాడీ చూస్తుంటే బెండాయి బాడీలా కనిపించట్లేదే. అలా అనకండి, వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం. నాకేం ఇష్టం లేదు. మరి నీకేం ఇష్టం? తినడం. ఆ, ఆ, అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి. మీరు ఎలాగైనా క్లాస్లో జాయిన్ చేసుకుని డాన్స్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత గొప్పవాళ్ళని చేయాలండి. వాళ్ళు డాన్స్ లో గొప్పవాళ్ళు కాదండి, సంగీతంలో గొప్పవాళ్ళు. ఓ సారీ అండి, కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను. అరటిపళ్ళు అరటిపళ్ళు. రే గోపి, నా కట్టుబడి కొనిరా. తర్వాత కొనిస్తారా? డాన్స్ నేర్చుకుంటే ఏం కావాలంటే అది కొనిస్తానావుగా. ఇదిగో, ఇదిగో. చిన్నపిల్లడు కదండి. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ నటరాజని పిలుచుకుంటారండి. మీరు దయతలిసి వాడికి డాన్స్ నేర్పిస్తే అండి. ఇట్స్ ఓకే, ఆ కుర్రాడికి నేను నేర్పిస్తానులేండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చేతులు ఇలా పెట్టు. 1 2 3 4 5 6 7 8 చేయి. థ్యాంక్ యూ. ఓకే. హాయ్. హలో. ఏంటండి 10 రూపాయలు డ్రా చేస్తున్నారు? ఏం చేద్దామని? భలే వారండి, 10 రూపాయలు అంత చీప్ గా తీసి పారేకండి. దీంతో చాలా చేయొచ్చు. హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తినొచ్చు, పబ్లిక్ టెలిఫోన్ బూత్కి వెళ్ళి 8 లోకల్ కాల్ చేసుకోవచ్చు, బస్సు ఎక్కి 15 కిలోమీటర్ల పైగా జర్నీ చేసేయచ్చు, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొని దేవుడి దగ్గర కొట్టి విచిత్రమైన కోరికలన్నీ కోరుకోవచ్చు, భారీకైనా లవర్కైనా ఒక 3 మల్లెపూలు కొనుక్కోవచ్చు, వేసవకాలంలో దాహం వేస్తే 2 చోటా పెప్సీలు కూడా కొనుక్కోవచ్చు, బతకడం వేస్ట్ అనిపిస్తే ఎలకల ముందు తిని పైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ 10 రూపాయలతో ఏమేం చేయొచ్చు? మీరు చెప్పింది చాలు, మీరు వెళ్తే మేము డబ్బులు తీసుకోవాలి. అలాగే వస్తానండి. బాయ్. బాయ్. ఎయిర్ ఫ్రీ. అమ్మాయి ఇస్తుంది. యా. అమ్మాయి వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వు. ఫాలో అవడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎల్లవయ్యా బాబు. అక్కడ చూడు. సావిత్రి, బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను రాసి చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చి బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత భావం నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి? ఒకసారి ఎక్కొచ్చు కదా. ఎక్కే నువ్వు. ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు 4 పీకు. ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. పీకటం అంటే అంత బాగా. ఎల్లవయ్యా బాబు, ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరు నువ్వా? వదిలా. అరే చొక్కా కలిగిపోతా. ఏంట్రా వదిలేది? పట్టపగలే అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? కొడతానురా. ఏమండి ఏమండి, అదే కొట్టే సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. బంజారా హిల్స్ వస్తావా? ఎక్కండి. హలో, ఐఎమ్ గోపి. మీరు ధైర్యంగా ఉండండి. వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు. చుట్టుపక్కల కనిపించడు, కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు. ఇంట్లోనా? అవును, అతను నా బావ. బావా? కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రి ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఏ వెధవ ఐడియా ఒకటి ఇచ్చావు కదా, ఇప్పుడు చూడు. అనవసరంగా అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. ఏం పడదు. ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు. లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది?
ఓ పని చెయ్యి. రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు, సెట్ అయిపోతుంది. సరే. ఒక 100 రూపాయలు కోక్ అయిపోయింది తెచ్చుకుంటాను. మధ్యలో ఇదొకటి, ఇది మాత్రం తప్పదు. తీసుకో. అది కూడా అది అయిపోయి తెచ్చుకుంటాను. హాయ్ గోపి గారు, మీరు వెళ్ళి కూర్చోండి. హలో. ఏంటి ఒక్కరే? ఆ ముగ్గురు అమ్మాయిలతో మీ పరిచయం ఎంతవరకు వచ్చింది? నేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను. భావన కోసం డాన్స్ స్కూల్లో ఒక కుర్రాన్ని జాయిన్ చేశాను. సావిత్రిని పరిచయం చేసుకోవడానికి ఓ ప్లాన్ వేశాను, అది కాస్త రివర్స్ అయింది. అది కూడా మా తాత వల్ల. సో చాలా ఫాస్ట్ గానే ఉన్నారు. ఉండకపోతే కష్టం కదండి. సరే, ఇంతకీ ఆ ముగ్గురులో మీకు ఎవరు బెస్ట్ అనిపించారు? దిగింది ఇప్పుడే కదా, వాళ్ళ మనసు లోతు తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. టైం అంటే మరీ సంవత్సరాలు తీసుకోకండి. వాళ్ళ పేరెంట్స్ కి నేను జవాబు చెప్పాలి. అలాగే. ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఐ విల్ సీ యు. ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్ అండి. మై డియర్ స్టాఫ్, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచాను తెలుసా? ఏదో సొల్లు కబుర్లు చెప్పడానికి పిలిచుంటాడు. ఏంటి? ఏం లేదు, ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను. కరెక్ట్. వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్ కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. ఏమంటారు? గుడ్ ఐడియా సార్, చాలా బాగుంటుంది. ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం. అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి. ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మ్యూజికల్ నైట్ ఏదైనా? అది రొటీను. వెరైటీగా గంధం సుబ్బారావు శిష్యుడు అప్పారావు హరికి ఏర్పాటు చేద్దాం. బోరయ్య బాబు, రాజమండ్రి నుండి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తెప్పిస్తే వెరైటీగా ఉంటది. 2002 ఆపుతావా? వాళ్ళు వచ్చేది అమెరికా నుంచి, అనకాపల్లి నుంచి కాదు. ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్. ఏ రోజు FTVలో చూస్తున్నావు, సరిపోవటం లేదేటి? ఏదైనా మంచి ప్రోగ్రామ్ చెప్పండియా. భరతనాట్యం అరేంజ్ చేద్దాం సార్. భరతనాట్యమా? ఈ కాలంలో భరతనాట్యం అంటే బామ్మలు కూడా చూడటం లేదే. మన వాళ్ళు చూడకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది సార్. పైగా మీలాంటి కళా పోషకులే మన కళలను ప్రోత్సహించకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు? అది నిజమే అనుకో, కానీ పర్ఫామ్ చేసేది ఎవరో? అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అలాగే, జాగ్రత్తగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెందుకు, కమిటీ అయిపోయాడుగా, పదండి. అదే వెరైటీగా ఉంటుందా? అది చూద్దాం. 1 2 3 1 2 3 1 2 3 4 5 6 7 పవన్ గారు, 1. ఒకసారి ఇటు వస్తారా? ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏంటండి ఇలా వచ్చారు? మీ జూనియర్ నటరాజ్ ఎలా నేర్చుకుంటున్నాడో చూడ్డానికి వచ్చారా? కాదండి, మీతో కొంచెం పనుండి వచ్చాను. వచ్చేసంటే మా ఆఫీస్లో యానివర్సరీ ఫంక్షన్ ఉంది, దానికి మీరు డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. వాళ్ళు ఎవరండి? కళ అనేది నలుగురికి ప్రదర్శించడానికే కదండి. మీరు ఇంకేం ఆలోచించొద్దు. ఆ ప్రోగ్రామ్ కి ఫారిన్ నుంచి డెలిగేట్స్ కూడా వస్తున్నారండి. వాళ్ళకి మీ ప్రోగ్రామ్ నచ్చిందనుకోండి, ఫారిన్ లో కూడా మీరు డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదండి. పైగా మా ఆఫీస్ స్టాఫ్ తో పాటు బోల్డ్ ఎంతమంది వస్తున్నారు. వాళ్ళ పిల్లలందరినీ మీ డాన్స్ స్కూల్లో జాయిన్ చేపిస్తానండి. సో ఏ రకంగా చూసినా మీకు ఆ ప్రోగ్రామ్ ప్లస్ గానీ మైనస్ కాదు కదండి. ఏమంటారండి? ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వస్తానండి. ఓకే, బాయ్. బాయ్ అండి. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా? అసలు ముందు ఆడెవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది. సావిత్రిని పిల్ల. అమ్మా సావిత్రి. ఏంటన్నా? భావన ఎవరో కొట్టారట, ఎవరమ్మా అతను? ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో బాబోయ్, నాకు ఇది ఉందో లేదో తర్వాత. మీ ఇద్దరికే మధ్యన అది ఉందా లేదా? ఏది? అదే లవ్ ఉందా లేదా? అవును, ఉంది. అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా. అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలియదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మగుడని కూడా అంటుంది. ఏంట్రా, నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి, నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసుకురా, నేను మాట్లాడతాను. తీసుకురా, నేను కూడా మాట్లాడతాను.